శంషాబాద్లో ఉన్న కలకత్తా కాళీ టెంపుల్ అని. టెంపుల్ రీచ్ అయిపోయాము. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద క్రానికల్స్ ఆఫ్ నర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము కలకత్తా కాళీ అనే టెంపుల్ హైదరాబాద్లో నిర్మించారని తెలిసింది. నర్కుడా ఏరియా ఫ్యామిలీతో అందరము కలిసి వెళ్తున్నాము. మా వారు, మా అమ్మాయి, మా అబ్బాయి, మా శ్రేయ వీడియో తీస్తుంది. ఇప్పుడు మదీనాలో ఉన్నాము. కనిపించారు బయటికి రోడ్ పైకి. ఈ శ్రేయ కామ్లో కూర్చుంటారు కానీ సెటైర్లు వేసుకుంటూ కూర్చుంటారు. ఏం సెటైర్ వేసింది ఇప్పుడు? ఏదో ఉంటుంటే వేసేస్తావు, కోపం వస్తుందని ఒకసారి కొట్టేస్తాను. ఇట్లా కొట్టాను. కార్లో ఎక్కుతుంది, కామి ఎక్కాలిగా. మధ్యలో కూర్చొని నేను కార్నర్లో కూర్చుంటాను అంటది. పాపం ఎన్ని కష్టాలు మా మమ్మీకి. కాళీమాత టెంపుల్ ఫలక్నుమార్ ప్యాలెస్ దగ్గర మేము మాట్లాడుకుంటే డాడీ ఏమో ఆర్ఎంఎస్ఎం టెంపుల్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేసిండు. సో మనం ముందే కరెక్ట్ గా చెప్పాలి ఎక్కడ వెళ్తున్నామో మా ఆయనకి, అప్పుడు కరెక్ట్ రోడ్ చెప్తాడు. ఎక్స్క్యూజ్ మీ, టెంపుల్ ఫస్ట్ ఎప్పుడు ఫుడ్ ఏనా నీకు? అదే కదా. సో ఇప్పుడు మేము వెళ్తుంది శంషాబాద్లో ఉన్న కలకత్తా కాళీ టెంపుల్ అని. మమ్మీ ఇట్లనే రీల్స్లోనూ ఎక్కడో చూసింది అనుకుంటా. సో చూసినప్పటి నుండి వెళ్దాం 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 అని అంటుండే. అండ్ ఇంకా ఫైనలీ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఆర్తి ఉంటుంది, అరౌండ్ 6 or 7. ఆ టైం ఇంకా కుదరదు అందరికీ. మార్నింగ్ 7 to 12 అనమాట టెంపుల్. మార్నింగ్ కుదరలేదు ఈరోజు. సో ఇంకా ఈవినింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యింది. ఈవినింగ్ ఏమో 3 to 8 అనమాట. ఆ 3 to 8 టైమింగ్స్లో 7 o'clockకి ఆర్తి టైమ్. ఇప్పుడు ఇంకా 6:45 అవుతుంది. ఇంకా 25 minutes దారి చూపిస్తుంది. 6:45, 25 minutes మోర్. సో ఇంకా చూడాలి, హోప్ఫుల్లీ మేము ఆర్తి అటెండ్ అవుతాము. టెంపుల్ అయితే నేను ఇమేజెస్ చూసాను, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ లైవ్. మీకు కూడా చూపిస్తాను. సన్ క్లౌడ్స్ మధ్యలో నుండి పీప్ చేస్తున్నారు. ఆశ్రప్ ప్రతిదీ చులకనే వేస్తాడు, అదేంటో. హీ డజంట్ అడ్మైర్ నేచర్. If someone else is doing it, he does overaction. Excuse me, stop irritating. వీడియో లేకపోతే ఏమంటుందా చులకన సబ్స్టిట్యూట్? చెప్పు ఏమంటుంది దానికి సబ్స్టిట్యూట్? నీ మాన్కి తెలియదు కానీ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. Time is 7:03. We have yet 10 minutes, 4.7 kilometers to reach the destination. Video record చేస్తుండే వెనకాలకి నేను మిస్ అప్పుడు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. This guy is roasting mom. Hi, yeah, you. ఇక్కడ యాక్చువల్లీ అమ్మపల్లి టెంపుల్ కూడా ఉంటది అనమాట. శంషాబాద్ సీతారాముల వారి టెంపుల్ చాలా బ్యూటిఫుల్ ఉంటది. ఎలా ఉంటాడో రాముడు ఇక్కడ కూడా అలాగే ఉంటాడు. ఇట్స్ అ వెరీ ఏన్షియంట్ టెంపుల్, చాలా బాగుంటది. అది మేము ఆల్రెడీ వెళ్ళాము. రామ్ సియా రామ్ సియా రామ్ జయ జయ రామ్ అనేది. ఇప్పటికి ఆర్తి స్టార్ట్ అయిపోయినట్టుంది. 7:10 అవుతుంది.
So we'll be there. రీచ్ అయిపోయాము టెంపుల్. చాలా బ్యూటిఫుల్ ఉంది, ఇక్కడ నుండే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అక్కడ కోల్కతాలో ఉన్న కాళీ టెంపుల్ని ఇక్కడ హైదరాబాద్లో రెప్లికేట్ చేశారు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. టెంపుల్ రీచ్ అయిపోయాము. ఆర్తి జరుగుతుంది, తొందరగా వెళ్దాం. సో అమ్మవారి ఆర్తి దర్శనం ఇందాకే అయింది. సో దర్శనం అయిన తర్వాత కొంచెం ఇట్లా కూర్చున్నాము. లైట్గా ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం. కలకత్తాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. ఆర్తి టైంకి వచ్చిండే థ్యాంక్ఫుల్లీ, అండ్ ఆర్తి అటెండ్ అయ్యాము. లక్కీ డాడీ ఎక్కడ ఉన్నారు అని వెతికి చూస్తే ఇక్కడ ఉన్నారు. టెంపుల్ చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. కాళీమాత ఉన్నారు, కృష్ణ భగవాన్ ఉన్నారు, గణేష్ మహారాజ్ ఉన్నారు, రామచంద్రుల వారు, అలానే శివ భగవాన్ అందరూ ఉండే. దర్శనం అయిపోయింది. సో we're going back to home. The time is how much? 8 o'clock. థ్యాంక్ఫుల్లీ కరెక్ట్గా ఆర్తి టైంకి వచ్చినాం. సో చాలా బ్యూటిఫుల్ ఉండే టెంపుల్. అండ్ టెంపుల్ రీసెంట్ది కాదంట, ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్ 10 years. మాకు రీసెంట్గా తెలిసింది. సో దాట్స్ హౌ వీ కేమ్. అండ్ ఐ మెట్ మై కలీగ్ ఆల్సో. సో ఓవరాల్ ఇట్ వాస్ గుడ్. ఇంకా మేము ఫైనలీ వెళ్ళి బయట ఎక్కడన్నా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్తాం. ఇంకా ఈ ఆర్తి ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్ ఉండే అన్నమాట. నేను ఇలాంటి ఆర్తి ఎప్పుడు చూడలేదు. డిన్నర్ కోసం అని చెప్పి ఇస్టా వచ్చాము. ఇస్టా ఇస్ అ వెజ్ రెస్టారెంట్. సో ఇంకా సాటర్డే కాబట్టి ఆర్డర్డ్ ఇస్టా స్పెషల్ పన్నీర్ చిల్లీ అండ్ గోబీ 65, గుత్తి వంకాయ పులావ్, ఇంకా పన్నీర్ టిక్కా బిర్యానీ ఆర్డర్ చేసాము. డెజర్ట్కి జున్ను ఆర్డర్ చేసాము. వాళ్ళు మంచిగా బెల్లంలో చేసిండే, చాలా టేస్టీ ఉండే. అన్ని ఐటమ్స్ చాలా బాగుండే, అంటే అకార్డింగ్ టు అవర్ తెలుగు పీపుల్ టేస్ట్. మంచిగా స్పైసీ ఇంకా సాఫ్ట్గా అట్లా బాగుంది. ఎంత జర్నీ చేశాక వీఆర్ కంప్లీట్లీ టయర్డ్. ఇంటికి వెళ్ళాక కొంచెం టీవీ చూసి విల్ స్లీప్. రెస్టారెంట్ ఫిక్స్ కావడానికే పెద్ద తతంగం అయ్యింది. మా డాడీ అయితే ఇంకా పెద్ద నెక్స్ట్ లెవెల్ కన్ఫ్యూజ్. పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్దాం పరంపర వెళ్దామని పరంపర ఆల్మోస్ట్ ఇంకా 1 kilometer రీచ్ అవుతాం. మనంగా ఏ వద్దు ఫస్ట్ ఇష్టా చెప్తేనేమో అస్సలు బాలే ఫుడ్ అని అన్నాడు. లాస్ట్కి అటు తీసుకెళ్ళి ఇష్టానే తీసుకెళ్ళాడు. అండ్ ఫుడ్ వాజ్ యమ్. థ్యాంక్ఫుల్లీ అంత తిరిగినాక ఫుల్ ఆకలి మీద ఉండే.